నమస్తే వెల్కమ్ టు స్పెషల్ స్టోరీ నేను రాజీవ్ వారిద్దరూ ఇష్టపడ్డారు ప్రేమించుకున్నారు పెళ్లి కూడా చేసుకున్నారు కానీ ఇక్కడ కులమే వారి కుటుంబాలకు అడ్డొచ్చింది కులాంతర వివాహం చేసుకున్నారని ప్రాణం తీసే వరకు వెళ్ళింది ఆ కుటుంబం అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలంటే స్టోరీలోకి వెళ్లాల్సిందే ఇటీవల కాలంలో కులాంతర వివాహాలు ఎక్కువైపోయాయి అయితే ఈ వివాహాలను కొంతమంది పేరెంట్స్ అంగీకరించినా మరికొందరు మాత్రం ఒప్పుకోవడం లేదు ఈ క్రమంలో వారి పిల్లలు వారికి దూరంగా వెళ్లిపోయి పెళ్లిళ్లు చేసుకుంటున్న ఘటనలు కూడా తరచూ చోటు చేసుకుంటున్నాయి ఇక ఇదే కోవలో తాజాగా ఓ యువతి తాను ప్రేమించిన యువకుడిని కులాంతర వివాహం చేసుకుంది ఇదే ఆ అమ్మాయి కుటుంబం వరుడి కుటుంబానిపై దాడికి దిగడానికి కారణమైంది అసలేం జరిగిందంటే ప్రేమ వివాహం అగ్రకులానికి ఆగ్రహం తెప్పించింది వచ్చిందే తడువుగా వధువు బంధువులు వరుడి ఇంటిపై పడి దొరికిన వారిని దొరికినట్లు కర్రలతో చితకబాదారు ఎలా పడితే అలా కొట్టారు కర్రలతో దాడి చేశారు ఈ ఘటనలో 10 మంది వరకు గాయపడ్డారు శ్రీకాకుళం జిల్లా బూర్జా మండలం కొల్లివలస గ్రామానికి చెందిన ఓ జంట ప్రేమించుకున్నారు హైదరాబాద్ ఆర్య సమాజంలో వారం రోజుల క్రితం పెళ్లి చేసుకున్నారు వారు పెళ్లి చేసుకోవడం కుటుంబ సభ్యులకు నచ్చలేదు స్థానికంగా ఉన్న ఇరు కుటుంబాల మధ్య మాటా పెరిగి కోట్లాట వరకు దారితీసింది తనతో వందన ఎవరికీ తెలియకుండా రోజు ఫోన్లో మాట్లాడేది ఇక ఈ నెల వధువు వందన హైదరాబాద్ వచ్చింది దాంతో ఇదే మంచి సమయం అనుకున్నారు వందన కృష్ణారావు వెళ్లి ఆర్య సమాజంలో వివాహం చేసుకున్నారు ఇక వారి ప్రేమ వివాహం వరకు వచ్చిన స్థానికంగా కొల్లివలస గ్రామంలో ఉన్న వధువు బంధువులకు ఆగ్రహాన్ని తెప్పించారు వారు మూకుమ్మడిగా వరుడి ఇంటిపై పడి దొరికిన వారిని దొరికినట్లు కర్రలతో దాడి చేశారు ఈ దాడిలో వరుడి బంధువులు 10 మంది వరకు గాయపడ్డారు గాయపడ్డ వారిని పాలకొండ ఏరియా ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు అయితే వధువు బంధువులు ఒకేసారి మాపై కర్రలు కత్తులతో దాడికి పాల్పడ్డారని వారు ఆరోపిస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ మరో స్పెషల్ స్టోరీ కోసం చూస్తూనే ఉండండి హిట్ టీవీ దిస్ ఇస్ రాజీవ్ సైనింగ్ ఆఫ్